కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాంకరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నికలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారి అనుగ్రహంతో మనం తిరుప్పావై అర్థానుసంధానాన్ని చేసుకోగలుగుతున్నాము. రంగనాథుని పరంగా కొంచెంగా తెలుసుకోగలుగుతున్నాము. 18వ పాసురం ఈరోజు ముందు మొదగళెత్తన్ పాసురం వరకు వచ్చాం మనం. నిన్నటి రోజున అంబరమే తన్నీరే సోరే అనే పాసురంలో మనం రంగనాథుని వైభవాన్ని చెప్పుకున్నాము. అన్నీ మొత్తం పాసురం అంతా రంగనాథుని పరంగా చెప్పుకున్నాం. ఆ పాసురంలో అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల అని పిలిచినప్పుడు అక్కడ మనకి ఆచార్య సమాశ్రయణాన్ని కూడా చెప్తారు. ఆచార్య సమాశ్రయణము అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మేము శరణాగతి చేస్తాము పరమాత్మ దగ్గర, మమ్మల్ని శిష్యులుగా అంగీకరించవలసింది అని మనం ప్రార్థించినప్పుడు ఆచార్యులకి మనం అప్పటి వరకు భాగవతోత్తముల ద్వారా మనం చేరతాం కదా ఆచార్యుల దగ్గరికి. మహానుభావుల మంగళాశాసనాలు తీసుకుని మనం వచ్చాము ఆచార్యుల దగ్గరికి. అందువలన ఆయన మన పట్ల సంతోషించి మనకి మంత్రోపదేశాన్ని చేస్తారు. అదే యశోదా పిరాటి మంత్రానికి ప్రతీకగా చెప్పబడతారు. ఆచార్యులు మనకి 3 ఇస్తారట. నిన్న నందగోపాలుడు అంబరమే తన్నీరే సోరే అని 3 ఇస్తాడు ఉదారంగా అని ఎలా చెప్పారో, ఉదారంగా అంటే ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఎలా అయితే అందరికీ ఇచ్చాడో అలాగే మన ఆచార్యులు కూడా ఉదారంగానే ఇస్తారు. వీళ్ళకి నేను మంత్రోపదేశం చేయడం వలన నాకు కీర్తి లభిస్తుంది, లేకపోతే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, నా శిష్యకోటి ఇంత పెరుగుతుంది అని ఎప్పుడూ ఆశించేవారు కాదు. రామానుజ దాసులం మనందరం అని చెప్పేవారు ఆచార్యులు, సదాచార్యులు. అలాంటి ఆచార్యులు మనకి మంత్రోపదేశ సమయంలో 3 అనుగ్రహిస్తారు. వస్త్రం ఇస్తారట, నీళ్ళు ఇస్తారట, అన్నం ఇస్తారట. ఇంకేం రోటీ కపడా ఔర్ మకాన్ అని చెప్పి 3 లభింపచేస్తే మనకి ఇంకన్నీ వచ్చేసినట్లే కదా. ఇవన్నీ నేను ఆచార్య మాటలే చెప్తున్నానండి, మన ఆచార్యులు చెప్పిన మాటలే చెప్తున్నాను. అంబరమే అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సమాశ్రయణం అయితే ఎప్పుడూ ఆచార్యుల పాదాల దగ్గరే ఉండిపోయి ఆయన శ్రీపాదతీర్థం మనకు లభించదు కదండి. రోజును మనం ఇంటికెళ్ళి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, దూరంగా ఉంటాం. కాబట్టి వారి శ్రీపాదతీర్థం మనకి నిత్యం కావాలి అంటే ఆయన మనకి తన శ్రీపాదముల గుర్తు వేసి ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని మనకి ఇస్తారు. అది అంబరం అంటే ఇక్కడ వస్త్రం అంటే ఆచార్యుల తిరువడిగళ్ళ ముద్రలు ఉన్నటువంటి వస్త్రాన్ని మనకి ఇస్తారు. లౌకిక జీవితంలో మనం ఉంటాం కాబట్టి. ఇంకేమిస్తారండి? తన్నీరే, రండి రండి శ్రీపాదతీర్థం తీసుకోండి, రండి రండి అంటారు. అదే తన్నీరు. సోరే అంటే అన్నం, ఆహారం. మనం పెరుమాళ్ళ దగ్గర ఆయన ఆరగించిన వస్తువు అని కదా ప్రసాదం ప్రసాదం అనుకుని తీసుకోవాలి అని అనుకుంటాం. ఆచార్యుల దగ్గర కూడా అంతే. ఆయన భోజనం చేశాక తర్వాత మిగిలిపోయిన దానిని అంటే ఆచార్యుల కోసం ప్రత్యేకంగా తీసి ఉంచుతారు కదా, అందులో ఆ భాగాన్ని, ఆ శేషాన్ని, భుక్త శేషాన్ని సంప్రదాయంలో ఏమంటారంటే తళిహ ప్రసాదము అని అంటారు. దానిని మనకి ఇస్తారు. అప్పుడే మనకి ఆచార్య సంబంధం పూర్తిగా కలుగుతుంది, ఆచార్య శిష్య సంబంధం. అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం. ఎలా ఇస్తారు? 10వ 25వ డబ్బులు ఇస్తామని కాదు. పైనన్నాగిలం పాంగల రాగిలం. మన వల్ల ఒక ఉపకారం ఆయనకేమీ లేకపోయినప్పటికీ, మన వల్ల ఆయనకు ఒక ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా రండి శ్రీపాదతీర్థం పుచ్చుకున్నావా, రా ఇల్లరా పుచ్చుకో అని అంటూ ఉంటారు. నీకు తిరువడిగళ్ళు అక్కర్లేదా, ఇట్రా పుచ్చుకో అని చెప్పి అంటే మనం విముఖులమై ఉన్నప్పటికీ కూడా మనకి ఇది కావాలి ఇది అడగాలి అని మనకి తెలియనప్పటికీ కూడా ప్రత్యేకించి ఆయన ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా
ఉదారంగా ఇచ్చేటువంటి ఎంబెరుమాన్ మనకి నాథుడు, మన ఆచార్యులు. ఆ ఆచార్యులు ఏం చేస్తున్నారు? భగవంతుని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. అనుష్ఠానం చేస్తున్నావా లేదా, చేసుకుంటున్నావా లేదా అని మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటారు, మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటి ఆచార్య సంబంధంతో ఈరోజు నిన్న రంగనాథుణ్ణి చెప్పుకున్నాం మనం. ఈరోజు పిరాటి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం. రంగనాథుణ్ణి లేపారు నిన్న, కానీ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు గోష్ఠివారు అందరూ అనుకున్నారట, ఇదేంటి ఇంతసేపు మనం కీర్తించాం కదా స్వామిని, ఎందుకు పలకట్లేదు అని అనుకుంటే, వారికి మనం వెళ్ళాం కానీ రంగనాథుణ్ణి శాస్త్ర ప్రకారం మనం అనుసరించలేదు, శాస్త్రాన్ని అనుసరించలేదు అని అనిపించిందట. వారికి గుర్తు వచ్చింది. ఎలా వెళ్ళాలి అంటే త్రూ ద ప్రాపర్ ఛానల్ అన్నట్టుగా వెళ్ళాలి కదా. లక్ష్మీదేవిని ముందుంచుకొని శ్రీమన్నారాయణని ఆశ్రయిస్తారు. శ్రీరంగనాయకిని ముందుంచుకొని శ్రీరంగనాథుడిని ఆశ్రయించాలి. అది క్రమం. మనం క్రమం తప్పాం. లక్ష్మీ పురుషకారం, పెరియ పిరాటి పురుషకారం లేకుండా, అమ్మ పురుషకారం లేకుండా మనం స్వామి దగ్గరికి వెళ్తే అది స్వామికి ఆనందాన్ని కలిగించదు కదా. అందుకనే స్వామిని ఎప్పుడు కూడా అమ్మ ద్వారానే ఆశ్రయించాలి. అందుకని ఈరోజు నప్పిన పిరాటి అంటే కృష్ణావతారంలో నప్పిన పిరాటికి విశేష స్థానం ఉంటుంది. మన శ్రీరంగనాథుడికి శ్రీరంగనాయికే పట్ట మహిషి. అటువంటి ఆమెని సంబోధిస్తూ ఆయన అనుగ్రహం పొంది అప్పుడు శ్రీరంగనాథుని అనుగ్రహాన్ని పొందడానికి మనం మళ్ళీ వెళ్దాం. ఇలాంటి లక్ష్మీదేవి యొక్క అంటే పిరాటి యొక్క పిరాటిని కీర్తించే విశేషమైనటువంటి పాసురము ఈరోజు పాసురము అని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. శ్రీరంగ నాయకిని ఆశ్రయించిన తర్వాత శ్రీరంగనాథుని ఆశ్రయించడం శాస్త్రసమ్మతం కనుక మనం ఇప్పుడు శ్రీరంగనాయకి సన్నిధికి వచ్చాం. ఈ శ్రీరంగనాయకి సన్నిధి శ్రీరంగంలో ఎక్కడ ఉంటుందండి? 7 ప్రాకారాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. మనం 5వ ప్రాకారం సన్నిధిలో 5వ ప్రాకార ప్రదక్షిణలోనే మనకి అమ్మ శ్రీరంగనాయకి యొక్క సన్నిధి కనిపిస్తుంది. సుదర్శన ఆళ్వాన్ సన్నిధి దగ్గరికి నుంచి అలా ముందుకు వెళ్తే మనం ఆ ప్రదక్షిణ మార్గంలో వెళ్తే ఆ చక్రతాళ్వాన్ సన్నిధి తర్వాత తిరువరంగత్తమదినార్ సన్నిధి వస్తుంది. ఆ పక్కన వసంత మండపం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శ్రీరంగనాయకి యొక్క రంగనాచ్యార్ యొక్క సన్నిధి వస్తుంది. అంతఃపురవాసిని కదండి, మరి పట్టమహిషి కదా, ఆయన రంగరాజు, ఈమె రంగనాయకి. అందువలన ప్రత్యేకమైనటువంటి భవనాలంటే ఈమెకు సన్నిధి వేరేగా ఉంటుంది, తనిగా ఉంటుంది. అంతా సన్నిధే కాదు, ఈమెకు తళిహసాలు కూడా వేరేగానే ఉంటుంది. ఎప్పుడు బయటికి రారు. ఏదైనా ప్రాకారోత్సవం జరిగినా ఆమె ప్రాకారం చుట్టూనే జరుగుతుంది తప్ప బయటికి రారు. ఉత్సవాలన్నీ ఆ ప్రాకారంలోనే ఆమెకి విడిగా జరుగుతూ ఉంటాయి. మనం గర్భగుడిలో చూస్తే 2 మూల విరాట్లు మనకు కనిపిస్తారు. 2 ఉత్సవమూర్తులు ఉంటారు. గర్భగుడి బయట తొట్టెలో ఉంటుంది కదా, ఆ తొట్టెలో వేసవకాలంలో రంగనాథుడికి చల్లదనం కోసం ఎలాగైతే నీళ్లు నింపి ఉంచుతారో ఈమెకు కూడా రంగనాయకి కదండి, కావేరీ తీర్థాన్ని చల్లగా ఉండాలని ఆ తొట్టెలో నింపుతారు. ఆ తొట్టె చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే ఆమె చుట్టూ ప్రదక్షిణ అయిపోతుందన్నమాట. మహామండపంలోనే కొలువు మండపం అని ఉంటుంది. మనకి ఈ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నవరాత్రుల్లోనూ అక్కడ బొమ్మల కొలువులే పెడుతూ ఉంటారు. నవరాత్రి కొలువు జరిగే మండపం అక్కడే ఉంటుంది. నంబెరుమాళ బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున మన రంగనాయక సన్నిధికి వస్తారు స్వామి. తిరుమంజనం జరుగుతుంది. ఇద్దరికీ కూడాను తెల్లవార్లు ఉత్సవం ఉంటుంది. దానికి ముందు పగలపత్తు మండపం ఉంటుంది. అమ్మవారి ఉత్సవాలన్నీ విశేషమే. అంటే వసంతోత్సవాలు విడిగా జరుగుతాయి అమ్మకి, అలాగే అధ్యయనోత్సవాలు విడిగా జరుగుతాయి, నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, ఇంకా వసంతోత్సవాలు అన్నీ కూడా పరమాత్మకి ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో అన్నీ జరుగుతాయి. కానీ తనిగా విడిగా జరుగుతాయి ఈమెకన్నీ కూడాను. ఎడం చేతి పక్కగా రంగనాయకి యొక్క వంటశాల ఉంటుంది. దాని పక్కన పుష్పకైంకర్యం పూసాత్తు మండపం అని అంటారు కదా, ఆ మండపం ఉంటుంది. ఆ పక్కన కుంభహారతి మండపము, ఆ పక్కన రాపత్తు మండపం ఉంటుంది. ఈమెకు కూడా 21 రోజు ఉత్సవాలు రాపత్తు పగల్పత్తు రంగనాయకి కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఉంటుంది శరణాగతి మండపం. రామానుజుల వారు శరణాగతి గజ్జను మొట్టమొదటిగా వినిపించింది ఈ శరణాగతి మండపంలోనే. దాంట్లో 8 స్తంభాలుంటాయి.
ఆ స్తంభాలపైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు ఉంటారు. విభీషణ శరణాగతి సందర్భంలో వీరి మధ్యనే కదా చర్చ జరిగింది. ఈ రాపత్తు మండపాన్ని కట్టించింది మనవాళ్ళ మహాములు అని చెప్తారు. దాన్నే సేర్తి మండపం అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారి తిరునక్షత్రానికి స్వామి ఇక్కడికి వేయించేస్తారు. పంగుని మాసం ఉత్తర నక్షత్రంలో అమ్మవారికి తిరునక్షత్రం వస్తుంది. ఆ త్రినక్షత్రం నాడు రంగనాథుడు ఇక్కడికి రంగనాయకి ఒకే ఆసనం మీద వేయించేసి ఉంటారు. దానినే సేర్తి సేవ అని అంటారు. ఊంజలు మండపం, ఊంజలు ఉత్సవాలు కూడా అన్నీ తనిగానే జరుగుతాయి ఈమెకి. ఈ మండపం ముందు బిల్వవృక్షం ఉంటుంది, ఒక బిల్వవృక్షం ఉంటుంది, మారేడు అంటాం కదా, ఆ చెట్టు ఉంటుంది. అక్కడే తులసికోట కూడా మనం చూస్తాం, ఎప్పుడు వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ గోడ కూడా ఉంటుంది. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసిన సమయంలో ఈ భూమిలోనే రంగనాయకిని దాచి ఉంచేశారట. 62 సంవత్సరాలు ఆమె అలా భూమిలో ఉండిపోయారు పాపం. వీరు మరి లేరు అనే ఉద్దేశంతో వేరొక మూలవర్లని చేయించారు అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రజలు. రంబరిమాళ్ళు దొరకగానే వీరు కూడా భూమిలోంచి తనంత తానుగానే బయటికి వచ్చారట అమ్మవారు. అందుకే 2 మూల విరాట్లు, 2 ఉత్సవర్లు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో. బ్రహ్మోత్సవానికి మరి పుట్టమన్ను కోసం వస్తారు కదా విశ్వక్సేనులు. ఆ విశ్వక్సేనులు కూడా ఈ బిల్వవృక్షం దగ్గరికే వచ్చి పుట్టమన్ను సేకరించి వెళ్తూ ఉంటారు. ఆ మండపంలో నారాయణులు ఉంటారు, విశ్వక్సేనులు 2 ఉంటారు. మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, కాసేపు కూర్చుని వద్దాం అనుకున్నప్పుడు అక్కడే కూర్చుంటాం కదా. రంగనాయక సన్నిధికి వెళ్తే అక్కడే మనం కూర్చుని వస్తూ ఉంటాం. దాని ముందు ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద 4 సింహాలు. ఏంటండి ఆ సింహాలు? యాదవ సింహంగా కృష్ణుడు ఉంటాడు, నారసింహంగా నరసింహస్వామి ఉంటాడు, రాఘవ సింహంగా రామచంద్రమూర్తి ఉంటారు. ఈ 3 సింహాలు, 4 కాదు 3. అలా విశాలంగా దాని ముందు విశాలమైన మండపం ఉంటుంది. అక్కడే మనం పువ్వులు తులసి కొనుక్కుంటూ ఉంటాం కదా, దీపాలు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. అలా రంగనాయకి సన్నిధి శ్రీరంగ క్షేత్రంలో అన్నీ విడిగా తనిగానే ఉంటాయి. రంగనాయకి ప్రత్యేకం, ఆవిడకి ప్రత్యేకంగానే అన్నీ జరుగుతాయి. అంత విశేషమైనటువంటి స్థానం ఆమెది అంటారు కదా. మన పరాశర భట్టర్ వారు కూడా ఆమెను కీర్తించినప్పుడు నమ శ్రీరంగ నాయక్యై యద్భ్రూ విభ్రమ భేదత ఈ శేషితవ్య వైషమ్య నిన్నోమ్నతమిదం జగత్ అని అంటారు. ఈ సృష్టి ఉన్నదే, ఈ సృష్టి అంతా కూడా నీ యొక్క కనుబొమ్మల మీదే ఆధారపడి ఉందమ్మా అని అంటారు. ఆమె కనులు తిప్పిన దాన్ని బట్టి స్వామి సృష్టి చేస్తూ ఉంటాడు అని చెప్తారు. రంగరాజ శతకంలో అంటే శ్రీరంగరాజస్తవంలో చెప్తారు. పరాశర భట్టర్ వారి కంటే ముందు శ్రీస్తవాన్ని అనుగ్రహిస్తారు పరాశర భట్టర్ వారి తండ్రి కూరత్తాళ్వాన్. ఆయన కూడా శ్రీస్తవంలో అంతా రంగనాయకినే వర్ణిస్తారు. ఆమె యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని వర్ణిస్తారు. ఇందులో కూడా భట్టర్ వారు కూడా అంతే రంగనాయకి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమ భేదత ఈశేషితైవి వైషమ్య నిమ్నోన్నతమిదం జగతు. ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించినప్పుడు కొంతమందికి సంపద కలిగిన వారు అవుతున్నారు, కొంతమంది దరిద్రులు అవుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తే లక్ష్మీదేవి శ్రీరంగనాయకి యొక్క కనుబొమ్మల కదలికే తేడా అండి అని అంటారట. అంటే లక్ష్మీదేవి కనుబొమ్మల్ని చూస్తూ ఉంటాడట స్వామి సృష్టి చేసేటప్పుడు. రంగనాథుడు ఒకసారి సృష్టి చేసి చూశాడనుకోండి, ఆ సృష్టి అతనికి డబ్బు ఇవ్వాలా లేదా సంపదంతా విభూతంతా ఇవ్వాలా మానాలా అనేది ఆమె బ్రుకుటి ముడిపడి ఉంటే ఆడు దరిద్రుడైపోతాడట ఆ జీవుడు. ఆమె చాలా ఆనందంగా చూసిందనుకోండి, కళ్ళు విప్పార్చుకుని చూసిందనుకోండి, ఆయనకి బోడు సంపద ఇచ్చేస్తాడట స్వామి. అలా ఈమె విలాసం కోసమే సృష్టి అంతా చేస్తూ ఉంటాడు స్వామి. మన స్థితి అంతా కూడా ఆమె కనుబొమ్మల ఆధారంగానే ఉంటుంది అని చెప్తారు. చేసేది పరమాత్మ అయినా చేయించేది అమ్మే, వెనకాలుండి చేయించేది అమ్మే అని అంటారు. ఇంకా శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగే సయమాశ్రయే చింతామణిమివోద్వాంత ఉత్సంగే అనంతభోగిన మివోద్వాంతం. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే శ్రీదేవికి అలంకారంగా ఉంటాడట ఈయన. ఈమె ఆయనకి అలంకారము, ఆయన ఈమెకి అలంకారము. ఆదిశేషుల ఒళ్ళో ఉన్నటువంటి ఒక బయటికి రక్కబడిన ఒక మణి ఈయన,
చింతామణ అన్నట్లుగా ఉంటాట రంగనాథుడు. పవళించి ఉంటాడు. ఆదిశేషు నోట్లోంచి ఊడిపడ్డాడైనా జారి పడిపోయాడా కక్కేసాడా అని చెప్పి అన్నట్లుగా ఆయన మీదే హాయిగా పడుకుని ఉండేటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి రంగనాథుడిని ఆశ్రయిస్తాను అంటారు 8వ శ్లోకంలో శ్రీరంగరాజస్తవంలో పూర్వశతకంలో చెప్తారు. ఇలా ఎన్నో లక్ష్మీదేవిని కల్పలతగా కీర్తిస్తూ, ఆ కల్పలత ఎక్కడ ఉన్నదట అంటే రంగనాథుడు, ఆ కల్పలత మీద రంగనాథుడు తుమ్మిద వాలుతూ వస్తోందట. ఆ తుమ్మిదే రంగనాథుడు నువ్వు పుష్పానివమ్మ అని చెప్తూ ఉంటారు. అందులో తేనెని గ్రోలడానికి వచ్చిన తుమ్మిద లాంటివాడు రంగనాథుడు. పోనీ ఇలాంటి స్వభావం అండి ఈవిడిది, ఈ పని చేస్తే మనకి లొంగిపోతుంది అని అనుకుంటావా అంటే, ఇలాంటి రూపం కలిగింది, ఇలాంటి స్వభావం కలిగిందని మనం చెప్పలేమండి ఈమెని అని 9వ శ్లోకంలో చెప్తారు. శ్రీమత్యాయతనే లక్ష్మీపద లాక్షైక లక్షణం. స్వామిని గుర్తించాలంటే ఈమె యొక్క రంగనాయకి యొక్క పాదుక లత్తుక గుర్తులు ఎవరి మీద ఉంటాయో ఆయనే శ్రీరంగనాథుడు. ఆయనే పరమాత్మ రూపమైన వస్తువు. ఆయన యొక్క సంపదను నిండుగా కలిగినటువంటి శ్రీరంగాలయంలో ఉన్నది ఆమె అని లక్ష్మీదేవిని చెప్తారు. లక్ష్మీదేవి కలిసి ఉంటేనే, రంగనాయకితో కలిసి ఉంటేనే రంగనాథుడికి పూర్తి. భర్త భార్య ఇద్దరిలోనూ భార్య లేకపోతే భర్తకి నిండుతనం ఏమైనా ఉంటుందా అండి? ఉండనే ఉండదు. పరిపూర్ణుడవుతాడా? అవ్వడు. భార్య ఉన్నప్పుడే అతని జీవితం కూడా పరిపూర్ణం అవుతుంది. అలాంటి స్వామికి కూడా పరిపూర్ణతని కలుగజేసే పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మీదేవిని పిలుస్తున్నారు. ఈరోజు పాసురంలో ప్రార్థిస్తున్నాం మన గోష్ఠి అందరూ కలిసి. పూర్వశతకంలో శ్లోకాలు మనం చదువుకున్నాం. ఇంకా உந்து மதகளித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமழங்குழலி கடத்திரவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் நங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையிலிப்பா வந்து తిరవాయి మగిழிందేలో రెంబావాయ్. వాచ్యార్థాన్ని తెలుసుకుందాం ముందు. మదాన్ని స్రవించే ఏనుగులు కలవాడు, ఏనుగులను తోయగల బలము కలవాడు, ఎదురులేని భుజబలం కలవాడు అయిన నందగోపాలుని కోడలా, మంచి సువాసన కలిగిన కేశాలు గల నప్పిన పిరాటి, అంతటా కోళ్లు కూస్తున్నాయి, జాజిపందిరి మీద కోకిలలు గుంపులు మేల్కొని కూస్తున్నాయి, బంతిని చేతిలో పట్టుకున్నటువంటి ఓ అమ్మ, నీ భర్త అయిన శ్రీకృష్ణుని నామాల్ని పాడడానికి వచ్చాం మేమందరం. సంపద కలిగినటువంటి ఎర్ర తామరల వంటి చేతులతో నీ చేతి గాజులు శబ్దించేలాగా వచ్చి తలుపు తీయవా అని నప్పిన పిరాటి ముంగిట్లో నుంచొని గోష్ఠంతా ఆమె ఎలా రావాలో చెప్తూ ఉన్నారు. వచ్చి తలుపు తీయమని. మీరు వచ్చి తలుపు తీసుకోవచ్చు కదా, నేనెందుకు బయటికి రావడము? తలుపుల దగ్గరికే వేశాను అంతే, మీరు వస్తారని తెలుసు కదా. చిన్న గెడ అది, మీరు తోస్తే వచ్చేస్తుంది, వేసుకుని వచ్చేయండి, లోపల తోసుకుని వచ్చేయండి అని అంటావేమో. మేము అలా వచ్చేవాళ్ళం కాదమ్మా, మేము స్వగత స్వీకార పరులము కాదు, మా అంతట మేము తలుపులను తెరుచుకొని వచ్చేవాళ్ళం కాదు. నీ పురుషకారం కోసమే మేము వేచి ఉన్నాము. పురుషకారము అంటే కళ్యాణ గుణాలు కలిగినటువంటి రంగనాథుడు మన దోషాలు చూసి కోపగించుకుంటే పరమాత్మలో ఉండే దయాగుణాన్ని బయటికి తీసుకువస్తుంది మన రంగనాయకి యొక్క సాహచర్యం. రంగనాయకి సౌందర్యంతో దిద్దుబాటు చేస్తుంది. చైతన్యుని దిద్దుబాటు చేయాలనుకుంటుంది మంచి మాటలు చెప్పి. తన సౌందర్యంతో స్వామిని వశపరుచుకుంటుంది రంగనాథుని. అలాగే మంచి మంచి మాటలు చెప్పి ఆయన కోపాన్ని తగ్గించి ఈ లోకంలో తప్పులు చేయని వారు ఉంటారా అని సీతాపిరాటి ఎలా అయితే అన్నాదో అలాంటి మంచి మాటలతోటి స్వామి యొక్క కోపం పక్కకు వెళ్ళేలాగా, దయాగుణం బయటికి వచ్చి ప్రకాశించేలాగా చేస్తుంది మన శ్రీరంగనాయకి. చేతనులు ఎప్పుడూ దోషాలు చేయకుండా ఉంటారా? ఈ లోకంలో మీరు పుట్టించారు, ఈ లోకంలో 3 గుణాలు ఉంటాయి. వాటి వల్ల మరి కంబళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయనుకుంటే ఎలాగా అని మంచి మాటలు చెప్తుందట స్వామికి. ఆయన యొక్క కరుణారసం బయటికి పొంగి ప్రవహించేలా చేసి మన తప్పులన్నింటినీ క్షమింపచేస్తుంది. కాబట్టే ఆమెని పురుషకార భూతురాలు అని అంటారు, మన శ్రీరంగనాయకని అంటారు. మా అంతరం మేము తలుపులు తెరుచుకొని రావమ్మా, నువ్వే వచ్చి తీయవలసింది అని కీర్తిస్తున్నారు.
ఈ ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వళియన్ అని చెప్పి నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్. ఓ నప్పిన్నా అంటే ఓ శ్రీరంగనాయకి ఈమె ఎవరట? నందగోపాలన్ మరుమగళే. నందగోపాలన్ అంటే పరమాత్మని కాపాడేవాడు ఎవరో ఆయన ఆచార్యుడు. అటువంటి ఆచార్యుని యొక్క కోడలా అని పిలుస్తున్నారు. ఆచార్యుడికి కోడలేంటండి అంటే మరి ఆచార్యుడికి పరమాత్మతోటి పితాపుత్ర సంబంధం ఉంటుంది, గురు శిష్య సంబంధం ఉంటుంది. రామానుజుల వారిని తీసుకోండి, 4 మండపాలని ప్రత్యేకించి మనం 4 దివ్య దేశాల గురించి స్పెషల్గా చెప్పుకుంటూ ఉంటాం సంప్రదాయంలో. శ్రీరంగము, తిరుమల, కాంచీపురము, మేల్కోట. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు రామానుజుల వారి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అంటే పితా పుత్ర సంబంధం ఉంటుంది. రంగనాథుడు తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రికి కొడుకు చేసే సేవల్లాగా రామానుజుల వారు అనేక సేవలు చేశారు ఆ క్షేత్రంలో. రెండవది తిరుమల. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడికి రామానుజుల వారికి సంబంధం ఎటువంటిది అంటే శిష్యుడు ఆచార్య సంబంధం. తిరువేంకటముడియాన్ శిష్యుడిగా నిలబడ్డాడు. రామానుజుల వారి శంఖచక్రాలు ఇచ్చి అక్కడ ఆచార్య స్థానంలో ఉన్నారు. కాంచీపురంలో గురువు శిష్య సంబంధం వరదరాజులకి రామానుజుల వారికి. వరదరాజులు గురువు 6 వార్తలు చెప్పి రామానుజుల వారికి గురువు అయ్యారు. ఆయన ఆ 6 వార్తలు పొంది మన రామానుజుల వారి శిష్యులు అయ్యారు ఆ స్థానంలో. మేల్కోటలో ఈయన సంబంధం ఏంటి అంటే తండ్రి తిరునారాయణ స్వామికి రామానుజుల వారికి. తిరునారాయణ స్వామి అంటే సెల్వపిళ్ళ అక్కడ ఉత్సవమూర్తి పుత్రస్థానంలో ఉంటారు. రామానుజుల వారు తండ్రి స్థానంలో ఉంటారు. అలా కైంకర్యాలు చేశారు. పెరుమాళకి గురు శిష్య సంబంధం కావాలి. అలాగే పెరుమాళతో పితాపుత్ర సంబంధము గురు శిష్య సంబంధము ఆయనకి కావాలి, ఈయనకి కావాలి. ఆ సంబంధాలు 4 చోట్ల 4 సంబంధాలని ప్రకాశింపచేశారు పరమాత్మ రామానుజుల వారు. అలా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి రామానుజుల వారికి నప్పిన పిరాటి కృష్ణావతారంలో అయితే ఈ రంగనాథుడిగా స్వామి వచ్చినప్పుడు రంగనాయకి కోడలే అవుతుంది కదా. మేల్కోటలో స్వామి బయటికి వెళ్ళాలి అంటే ఆయన సెల్వ పిళ్ళై కదా. మేల్కోటలో స్వామి విగ్రహం ఢిల్లీలో ఉందని తెలిసింది. రామానుజుల వారు అక్కడికి వెళ్ళారు. వారి యొక్క ధనాగారంలో చూశారు, కనిపించలేదు. అయ్యో విగ్రహం ఇక్కడ ఉంది కానీ నేను పిలిస్తే నాకు కనిపించట్లేదు అని అనుకున్న రామానుజుల వారు బాధపడుతూ ఉంటే ఆ ఢిల్లీ సుల్తాన్ చెప్తాడు, మీ విగ్రహం అంటున్నారు కదా, పిలవండి, వస్తే తీసుకెళ్ళండి అన్నాడు. వెంటనే ఈయన రమ్మని పిలిచారు. మన సంపత్ కుమారుని రమ్మని పిలుస్తారు. గబగబా నడుచుకుంటూ శబ్దం చేసుకుంటూ గజ్జెలతోటి నడిచి వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంటారు. కుడి తొడ మీద కూర్చుంటారు. కుడి తొడ ఎవరికి స్థానం అంటే పుత్రస్థానం అని చెప్పబడుతుంది తండ్రికి. పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? కుడి తోడ మీద కూర్చోబెట్టుకుంటారు. అందుకని ఆయన తండ్రి అయ్యారు రామానుజుల వారు, ఈయన బిడ్డ అయ్యారు సెలవపిళ్ళ. మరి ఆ సెలవపిళ్ళే ఇప్పుడు రంగనాథుడు కదా, ఇద్దరికీ తేడా ఏం లేదు కదా. అర్చామూర్తిగా ఇద్దరు వేరువేరు రూపాల్లో వేరువేరు క్షేత్రాల్లో ఉన్నారు తప్ప ధర్మి అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ నప్పిన పిరాటి రామానుజుల వారికి కోడలవుతోంది. అందుకే మరుమగళే నప్పిన్నాయ్ అంటున్నారు. ఈ ఆచార్యులు ఎటువంటి వారు? ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వళియన్. ఏనుగులు కలిగినటువంటి వారట మన ఆచార్యులు. ఈ ఏనుగులు కలగడం ఏంటండి? మదించిన ఏనుగులు కలిగి ఉండడం ఏంటండి అంటే ఏనుగులు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. నందగోపుడి దగ్గరికి వసుదేవుడిస్తే వచ్చింది ఏనుగు. ఏ ఏనుగు వచ్చింది? వసుదేవుడు నందగోపుడికి ఏనుగుని దానం ఇవ్వలేదు, ఏనుగు లాంటి వాడిని ఇచ్చేశాడట. ఎవరిని? పరమాత్మే ఏనుగు, శ్రీకృష్ణ పరమాత్మే ఏనుగు. అలాంటి ఏనుగుని ఇచ్చేశారట పరమాత్మకి. అలాగే ఏనుగుకి చాలా పోలికలు చెప్తారు మన పెద్దలందరూ కూడా. తిరుమంగయ్య ఆళ్వార్లు తిరునెడుంద అండగంలో 10వ పాసురంలో చెప్తారు కదా, తెన్నాన ఉలగమేత్తుం తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలానాయ్ కుణపాలా మదయానా యమయోర్కెన్నం మున్నానాయ్ అని అంటారు. తిరుమంగయ్య ఆళ్వార్లు 4 దిక్కుల యందు కూడా పరమాత్మ ఆశ్రితుల్ని రక్షించడం కోసం 4 ఏనుగులుగా వేంచేసి ఉన్నట్ట. 4 దిగ్గజాలుగా ఉన్నావయ్యా 4 వైపులా అని కీర్తిస్తున్నారు. పిన్నానార్ వణంగం సోది తిరుమూజిక్కళత్తానాయ్ మొదలానాయే. సర్వ లోకాలు అంటే లోకస్తులందరూ కూడా రక్షించబడాలి అనే ఉద్దేశంతో స్వామి
4 రూపాల్లో పిన్నానాయ్ వణంగం సోది. తర్వాత వారు కూడా అంటే అవతారాలు ధరించి వెళ్ళిపోయాడు స్వామి. తర్వాత వారు కూడా దర్శించడానికి వీలుగా ఆ స్వామి అర్చామూర్తిగా అనేక చోట్ల వేయించేసి ఉన్నాడు. అందులో 4 దిక్కుల్లోనూ 4 గజాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. భూమిని అంతటినీ 4 మద గజాలు మోస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలాగే మా కంటికి కనిపించే విధంగా 4 దివిదేశాల్లో నువ్వు మమ్మల్ని రక్షించడం కోసంగా మదగజాల్లా వేయించేసి ఉన్నావు స్వామి. దక్షిణ దిక్కున గలటువంటి తిరుమాలరం జోలేలో సుందరబాహు స్వామిగా ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు, నుంచుని అనుగ్రహిస్తున్నావు. ఉత్తర దిక్కులో తిరువేంగడముడయ్యానుగా మనం తిరుమల తిరుపతి అనుకుంటాం కదా, ఆ స్థానంలో నువ్వు నుంచుని ప్రకాశిస్తూ ఉన్నావు. పడమటి దిక్కున శ్రీరంగంలో శ్రీరంగ సాయిగా శయనించి ఉన్నావు. శయన తిరుక్కోలంలో అనుగ్రహిస్తూ ఉన్నావు నువ్వు భక్తుల్ని. తూర్పు దిక్కున తిరుక్కణపురంలో గున్న ఏనుగులా ప్రకాశిస్తున్నావు కదా స్వామి. నీ విభవావతారాలు అయిపోయినా తర్వాత వారు దర్శించుకోవడానికి వీలుగా నువ్వు తిరుమూషిక్కళం అనే క్షేత్రంలో కూడా ఉన్నావు అని చెప్తారు. ఎటువంటి వాడివి నువ్వు రంగనాథ? జగత్ కారణభూతుడివి. సర్వలోకాల్ని సమస్త లోకాల్ని కూడా రక్షించడానికి గుణపూర్తితో వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏదో ఉత్తనే బొమ్మ దండం పెట్టుకుని వెళ్ళిపోదామని కాదు. ఆయన కళ్యాణ గుణాలతోటి తన వైభవంతో మొత్తం అంతా వచ్చి వేయించేసి ఉన్నాడు తప్ప నా ఏనుగా అని పిలవడం తప్ప నాకేం తెలుసు కనుక నేనేమీ తెలియనటువంటి వాడిని అంటారు తిరుమంగయాళ్వార్లు తిరునెడుందాండకం అనేటువంటి గ్రంథంలో చెప్తారు. 10వ పాసురంలో స్వామిని 4 దిక్కుల 4 మత్త గజాలుగా పోలుస్తారు. అలాంటి పరమాత్మనే తమ చేతిలో పెట్టుకున్నటువంటి వారు ఆచార్యులు. ఆచార్యుల చేతుల దగ్గరే ఒదిగి ఉంటారు కదండి. ఆచార్యుల యొక్క వాక్కులకి, ఆచార్యుల యొక్క మనసుకి అన్నిటికీ ఒదిగి ఉంటారు పరమాత్మ అనేవాడు ఎప్పుడూ కూడాను. భగవద్ రామానుజుల వారికి ఉభయభూత నాయకత్వాన్ని ఇచ్చేసి ఆయన లోపల ఒదిగి ఉన్నారు మన స్వామి రంగనాథుడు. ఇంకా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తానండి. ఆయన ఇంకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యం గురించి ప్రజల గురించి పట్టించుకోగలక్కర్లేని రాజులాగా అంతా కూడా మీ చేతుల్లో పెట్టేస్తున్నాను. పరంపదంలో స్వామి ఏం చేస్తారు అంటే విశ్వక్సేనుల చేతిలో పెట్టేసి హాయిగా ఇద్దరు విహరిస్తూ ఉంటారట స్వామి అమ్మ కూడా. ఇక్కడ శ్రీరంగంలో స్వామి ఏం చేశారు? శ్రీరంగంలో తన సొత్తంతా కూడా ఈ వైభవానికి అంతటికీ కూడా ఉడయవర్ అంటేనే కలిగినవాడు అని అర్థం. ఆ పట్టం కట్టేశారు, ఉడయవర్ అనే పట్టం కట్టేశారు. ఇక ఆయనకి ఏమీ బాధ్యత లేనట్టుగా హాయిగా మీరు ఏది చెప్తే చేస్తానండి, మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తానండి మోక్షాన్ని అని ఉంటాడట స్వామి. వారి యొక్క చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఉంటాడట. ఓడాద తోళ్వళియన్. మరి ఆచార్యులు ఎలా ఉంటారండి అంటే అలాంటి మత్త గజాన్ని కూడా అంకుశంతో లోబరుచుకునేటువంటి మావటిలాగా ఆ పరమాత్మని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. ఎలాగా? తమ యొక్క జ్ఞాన అనుష్ఠానాలతో ఆయన మీద ప్రేమతోటి ఆయన లొంగ తీసుకుంటారు తప్ప మనం గర్వంతో ఎంత లొంగ తీసుకోవాలనుకున్నా మనకి దొరకదు. ఆ మావటి వాడికి మాత్రం అది లొంగిపోతుంది. ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పట్టాలో అక్కడ తెలుస్తుంది, ఎక్కడ విడవాలో తెలుస్తుంది ఆ మావటికి. అలా ఆచార్యులు అనేటువంటి అంకుశానికి దొరికిపోతారు, మావటి వాడికి దొరికిపోతారు. పరమాత్మ ఆయన అదుపాజ్ఞంలోనే వేంచేసి ఉంటారు. అలాంటి ఆచార్యులకి కోడలైనటువంటి ఓ నప్పిన్నాయ్ అన్నారు. నల్ పిన్నయ్ అంతే. అందులో నల్లంటే మంచిదానివి, పిన్నయ్ అంటే చిన్నదానివి. ఓ మంచి చిన్నదానా, ఓ చిన్న మంచిదానా అని శ్రీరంగనాయకిని పిలుస్తున్నారు. నీ దగ్గరికి వచ్చామమ్మా, నీ ముంగిట్లో నిలబడ్డాము. కడై తెరవాయ్, తలుపు తెరవలసింది. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసిందర్రా అంటే కందం కమజం కుజలి, నువ్వు వాడుతున్నటువంటి స్ప్రే అంతా కూడా మాకు తెలిసిపోయింది. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు నీ యొక్క పరిమళించే కేశపాశాల వలన మాకు తెలిసింది. పరిమళిస్తున్న కేశపాశాలంటే ఏంటండి? భగవంతుని యందు వ్యామోహం అధికంగా ఉండడాన్నే కేశపాశాలు ఎక్కువగా ఉండడము, అవి పరిమళించడము అని కూడా అంటారు. అంటే శాస్త్ర పద్ధతిలో భక్తితో ఉంటే గనక భక్తితో కూడా ఉన్న వ్యామోహానికి ఏమని గుర్తు అంటే పరిమళించే కేశపాశాలు అని అంటారు. అలాంటి పరమాత్మ యందు అత్యంతము భక్తి అలాగే వ్యామోహము నీకున్నాయి కాబట్టి మంచి కేశ సంపద ఉంది, దానికి పరిమళం కూడా ఉన్నది. అలాంటి కేశ సంపద కలిగినటువంటి ఓ శ్రీరంగనాయకి అని సంబోధిస్తున్నాం. గోష్ఠి అందరూ కూడా శ్రీరంగనాయకి ముంగిట్లో నిలబడ్డాం మనం ఇప్పుడు. శ్రీరంగనాయకి పరిమళం కలిగినటువంటిది అని చెప్పేసి కీర్తిస్తారు
మన భట్రవారు శ్రీగుణరత్న కోశంలో కీర్తిస్తారు, అనేక శ్లోకాల్లో కీర్తిస్తారు. నువ్వు చాలా సున్నితమైన దానివమ్మా అని కీర్తిస్తూ, అమ్మా ఆమోదాద్భుతశాలి యవ్వన దశా వ్యాకోచమమ్లానిమత్ సౌందర్యామృత శేఖ శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమనః సందర్భణం దేవి తే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం దిగ్మామకాండాకులం. ఓ శ్రీరంగనాయకి, నీ అవయవాలన్నీ కూడా చక్కగా పరిమళిస్తూ ఉంటాయి. యవ్వనంలో ఉన్నది పిరాటికి అమ్మకి ఎప్పుడు కూడా యవ్వనమే కదండి, వారి వయసు ఏం మారదు. మనం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ కూడా మనం పరమపదంలో కూడా అలాగే అయిపోతాం. ఇక్కడ పరమపదం లాంటి శ్రీరంగ క్షేత్రంలో ఉన్నా మన వయసు అలాగే ఉంటుంది. ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలో పరమాత్మ యొక్క సౌందర్యం కానీ ఆ ఉత్సవాల అందం కానీ మనం నిలబడినిస్తాయా? చిన్నపిల్లల్లా ప్రాకారాల్లోకి పరిగెడుతూ ఉంటాం. మనం ఏది మిస్ అవ్వకూడదు, స్వామిని సేవించుకోవాలి అనే ఆతృతతోటి మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం. ఆయన యొక్క సౌందర్యాన్ని అనుభవించడంలో ఆనందపడిపోతూ ఉంటాం. ఆయన నామాన్ని వింటే చిన్నపిల్లలా ఒకసారి మనకు తెలియకుండా రిథమిక్గా మన డ్యాన్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మన ఊపు మన శరీరంలోనే కనిపిస్తూ ఉంటుంది. అలా మనం కూడా ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాం పరమాత్మ సన్నిధిలో. సౌందర్యం అనే అమృతంతో తడిసిపోయి ఉన్నాయి నీ అవయవాలన్నీ కూడా అని అంటున్నారంటే ఒక్కొక్క అవయవం కూడా సౌందర్యంగా ఉన్నదట. ఒక్కొక్క అవయవం చాలా అందంగా ఉందనుకోండి, దాన్ని సౌందర్యము అని అంటారు. ఏకంగా అన్ని సముదాయ శోభ అంటారే, అవయవాల యొక్క సముదాయ శోభ మొత్తం అన్నీ కలిపి చూస్తే అది అందంగా ఉందనుకోండి, దాన్ని లావణ్యము అని అంటారని మా స్వామి చెప్పారు. అంటే సౌందర్యం అనే అమృతంలో తడిచిపోయి ఉన్నాయట ఒక్కొక్కటి కూడా. అందులోంచి ముంచి తీశారు అవయవాలన్నీ, అన్నంత సౌందర్యంగా ఉన్నాయి. అవి భక్తులకి ఎలా ఉన్నాయి? అమృతంలా ఉన్నది. అలాంటి అంటే మళ్ళీ జన్మ అక్కర్లేదు. మనం అంతా అందాన్ని చూస్తే ఆయన యొక్క సౌందర్యం అంటే బయట గుణాలే కాదండి, బయట కనిపించే రూపమే కాదు, ఆయన యొక్క ఆమె గుణాలు అంతకంటే సౌందర్యాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఈ లావణ్యం అనే దారం పెట్టి ఒక్కొక్క అవయవాన్ని గుచ్చారా అన్నంత చక్కగా ప్రకాశిస్తున్నావమ్మా నువ్వు. ఇలాంటి పుష్పాలతో కూడినటువంటి నీ దివ్యమంగళ విగ్రహం ఒక మాలికలా ఉన్నది. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క తామర పువ్వు కదండి. మరి హస్తతామరలు, పాదతామరలు, నేత్రతామరలు, ముఖతామర, ఇలా అన్ని తామరల కింద చెప్పుకుంటే ఇవన్నీ ఎలా గుచ్చబడి ఉన్నాయి? లావణ్యం అనే దారంతో గుచ్చబడి ఉన్నాయి. అలాంటి లావణ్యం అనే దారంతో గుచ్చబడిన మాలిక ఇంకెంత అందంగా ఉంటుంది? ఒక్కొక్క పుష్పమే చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన పుష్పాలన్నీ కలిపి ఒక మాల కింద కడితే అది ఇంకెంత అందంగా ఉంటుంది ఆ మాల. అలాంటి దానివి నువ్వు. ఇలాంటి నువ్వు ఇంత అందమైన మాల లాంటి నువ్వు ఎక్కడున్నావు? ఆయన వక్షస్థలంలో ఉన్నావు నువ్వు. ఆ వక్షస్థలానికి నువ్వు అలంకారంగా ఉంటే ఆ శోభ వక్షస్థలం వల్ల నీ శోభ పెరిగిందా, లేదా నీ వల్ల స్వామి యొక్క వక్షస్థల శోభ పెరిగిందా? చెప్పలేం. అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి నిన్ను వర్ణించడం అనుచితమే సుమా. అసలు మేము కీర్తించలేము, కీర్తించకూడదు కూడాను. మేం కీర్తిస్తే నీకు ఇంకా నీ సౌందర్యానికి అపవాదు వచ్చేలా కీర్తిస్తాము. మాటలకి అందనటువంటి సౌందర్యం అమ్మా నీది అని భట్రవారు ఆమె యొక్క పరిమళం గురించి చెప్తారు. మొత్తం దివ్యమంగళ విగ్రహం అంతా కూడా పరిమళించేదే అని చెప్తున్నారు. ఇంకా అంటారు కదా, 33వ శ్లోకంలో కూడా చెప్తారు ఆమె యొక్క సౌందర్యాన్ని. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి అన్నారు ఆమెను. భట్రవారు ఆమెను అంటున్నారు, అన్యేపి యవ్వనముఖాః యువయో సమానః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి. నీకు స్వామికి యవ్వనము సమానమే, గుణాలు సమానమే, అందము సమానమే. కానీ నీకు ఇంకొక ఆధిక్యత ఉందమ్మా. ఏంటంటే శ్రీరంగంలో ఉండే మంగళాలన్నింటినీ కూడా విస్తరింపచేసేది నువ్వే. అంటే శ్రీరంగానికి ఒక మంగళ దీపంలా ప్రకాశించేది నువ్వేనమ్మా. నీ వలనే శ్రీరంగ క్షేత్రం మరింత ప్రకాశాన్ని సంతరించుకున్నది అని. అది నువ్వు శ్రీరంగ మంగళ దీపరేఖాం అని కదా మనం కీర్తిస్తాము. అలాంటి ఆమె మన శ్రీరంగ నాయకి. అలాంటి నప్పిన్నయ్య అంటే శ్రీరంగ నాయకి అని చెప్పుకొని కందం కమజం కుజలి పరిమళించేటువంటి దివ్యమైన శరీరము, అందులో భక్తి వైరాగ్యాలు కలిగినటువంటి వైరాగ్యం కాదు, భక్తిని పరమాత్మ మీద అనురక్తి కలిగినటువంటి కేశపాసములు, పరిమళించే కేశపాసములు కలిగినటువంటి ఓ శ్రీరంగనాయికి కడై తెరవాయ్, తలుపు తెరవలసింది. వందు ఎంగం కోഴി అళైత్తనగాన్. పెద్దలు మనకి
కోకిలలు అలాగే కోళ్ళు గురించి చెప్తారు. కోళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే పెంట కుప్పనంతా కూడా చిమ్మేసి తమకి ఏం కావాలో అవే తీసుకుంటాయి తప్ప వేరే వాటి జోలికి వెళ్ళవు. అలాగే మన ఆళ్వార్లు ఆచార్యులతో పోలుస్తూ ఉంటారు మనకి కోళ్ళు కోకిలలు అంటే కనుక. కోకిలలు ఆళ్వార్లు పూర్వాచార్యులందరూ కూడా కోళ్ళు వంటి వారు అని చెప్తారు. ఆళ్వార్లందరూ కూడా కీర్తించారు మన అమ్మనే తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అంటూ అటు పొయ్గేయాళ్వారు ఇటు పూదత్తాళ్వారు దీపాలు వెలిగించారు. ఆ దివ్యమైన వక్షస్థలంలో లక్ష్మీదేవిని నేను చూశాను. ముందు పెరుమాళ్ కనిపించలే ఆయనకి, పేయాళ్వార్లకి లక్ష్మీదేవి కనిపించింది. మళ్ళీ పాసురాన్ని కూడా ఎలా పూర్తి చేస్తారు గ్రంథాన్ని? తిరుతోటే మంగళకరంగానే పూర్తి చేస్తారు. అమ్మ సంబంధం లేకుండా స్వామికి పూర్తే ఉండదు అని అనేక పాసురాలు పాడినటువంటి వారు వీరు. ఆళ్వార్లందరూ కీర్తించారు. అలాగే ఆచార్యులు కూడా కీర్తిస్తున్నారమ్మా. మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగన్ అన్నారు. ఈ మాధవి లత మీద వాలినటువంటి కోకిలలు కూస్తున్నాయి గుంపులు గుంపులుగా అన్నారు. కోడి అంటే భాగవతులు అని చెప్పుకోవచ్చు. కోడి అంటే భాగవతులు లేదా ఆచార్యులు అని మనం చెప్పుకున్నాం కదా. ఆ భాగవతులకి ఆహారం ఏంటండి అంటే ఆళ్వార్ల శ్రీ సూక్తులు కానీ శాస్త్రంలో ఉండే శ్రీ సూక్తులు కానీ తప్ప ఎన్ని ఉన్నా వేదంలో వాళ్ళకి ఏం కావాలో అదే గ్రహిస్తారు తప్ప ఇతరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళరు పూర్వాచార్యులు అందరూ కూడాను. అలాంటి కోడి లాంటి భాగవతులు గొప్పతనాన్ని ఆశించరు. కోడి ఏం చేస్తుంది? తన డ్యూటీ తను చేస్తుంది. జామ్కి లెగుస్తుంది, ఇదిగో టైం అయింది లేవండి అని చెప్పి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మన డ్యూటీని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది తప్ప నేను ఈరోజు కూస్తే నాకు సన్మానం చేస్తారు అన్నదేమి అనుకోదు. అలాగే భక్తులు కూడా ఎప్పుడు పూర్వాచారులందరూ కూడా సన్మార్గంలో నడవడమే కాకుండా పక్క వాళ్ళందరినీ కూడా మేల్కోండి అంటే లేవండి, మీ అజ్ఞానంలోంచి బయటికి రండి, జ్ఞానాన్ని పొందండి, పరమాత్మని ఆశ్రయించండి, వీడుమెన్ మొత్తవం ఒక నాయకమై కిళరొళీళమై ఒజవిల్ కాలమెల్లామని ఎన్ని పాసురాల్లో చెప్పారండి నమ్మాళ్వార్లు. మిగిలిన ఆళ్వార్లు అందరూ కూడా సొన్నాల్ విరోధమిదు ఆగిలం సొల్లువన్ కేణ్మీన్. మీకు చెప్తే నేను విరోధం అవుతాను కానీ విరోధుడిని అవుతాను కానీ నేను చెప్పక మానర్రా అని మంచి ఏదో చెప్పకుండా మానలేదు నమ్మాళ్వార్లైనా మిగిలిన ఆళ్వార్లైనా కూడా. అలాంటి గుంపులుగా పొలిగా అన్నట్లుగా ఉన్నారు ఆళ్వార్లు ఆచార్యులు అందరూ కూడాను. అలా అందరూ కూడా ఇంత కీర్తిస్తున్నారు కదా నిన్ను. పందార్ విలరి. ఇంతకీ లోపల ఈ పిరాట్టి ఎలా ఉందట? వీళ్ళు ఊహిస్తున్నారు. జ్ఞానం కలిగిన వారు కదా బయట గోష్ఠి వారు అందరూ కూడా పూర్వాచార్యుల యొక్క అలాగే ఆళ్వార్ల యొక్క మంగళాశాసనాలు పొంది వచ్చిన గోష్ఠి కాబట్టి వీరు జ్ఞానవంతులే కదా. పరమాత్మ యందు అత్యంత భక్తి కలిగి ఉన్నాం మన అందరం కూడాను. అలాంటి వారు ఊహించి పందార్ వెలడి ఈమె ఎలా ఉంటుందా అని ఊహిస్తూ ఒక చేతిలో బంతి ఉంటుంది, ఒక చేతిలో పరమాత్మ ఉంటాడు అని ఊహించారు. బంతి అంటే దేనికి గుర్తండి? చేతనాచేతనములు కలిగినటువంటి ఈ లోకాలన్నిటికీ బ్రహ్మాండానికి గుర్తుగా ఒక చేతిని చెప్తున్నారు. నిన్న ఒక పక్కన యశోదా పిరాట్టికి ఒక పక్కన పెరుమాళ్ళు ఉన్నారు, ఒక పక్కన ఆచార్యులు ఉన్నారు. అలాగే ఈమెకు కూడా ఒక పక్కన జీవులు ఉన్నారట, ఓ చేతిలో పెరుమాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ సంధానకర్తగా ఉంటుంది మన అమ్మ పురుషకార భూతురాల్లా ఉంటుంది. ఈ రంగనాథుని ఆశ్రయించే జీవుల్ని ఇద్దరిని కూడా ఘటకురాలుగా చేర్చాలి, ఇద్దరిని కలిపి చేర్చాలి ఒక చోటకి అని అనుకుంటూ ఒక చేతిలో నువ్వు పట్టుకున్నావు కదా అంటే ఈ జగత్తంతా నీ చేతిలోనే ఉంది కదమ్మా, నీ ఆనందం కోసమే కదా పరమాత్మ ఈ సృష్టి అంతా చేశాడు అని చెప్పి నువ్వు పురుషకారభూతురాలివి అని పందార్ విలరి. నువ్వు ఆ బంతి లాంటి మమ్మల్ని అందరినీ పట్టుకున్నావు. బంతి అంటే ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది, మనకు ఆనందాన్ని కలిగించేది ఆట. ఇది ఈ సృష్టి అంతా చేయడము ప్రళయము మనందరం కూడా ఆయనకి ఆట వస్తువులం, ఆమెకి ఆట వస్తువులం. ఆయన సృష్టి అంతా లీలోపకరణానికి ఉపలక్షణంగా చెప్తున్నారు ఈ బంతిని. మనందరం కూడా ఈ సంసారంలో ఉండే చేతనులందరూ కూడాను ఈ భగవంతుడు సృష్టించిన సత్వరజస్తమో గుణానికి లోబడిపోయి మనకి పిరాటికి క్రీడా పరికరాలుగా ఉపయోగపడుతూ ఉంటాము అని ఆమె యొక్క లీల కోసమే ఇదంతా చేశాడు పరమాత్మ. మనలందరూ సృష్టింపబడ్డాం మనందరము అని పందార్ విరడి ఉన్ మైతునన్ పేర్పాడా. మేమందరం ఎలా వచ్చామమ్మా అంటే నీ భర్తని కీర్తిస్తూ వచ్చాం, రంగనాథుడిని కీర్తిస్తూ వచ్చాం, ఆయన సంకీర్తన చేయడానికే వచ్చాం మేము. అసలు
చేస్తూ వచ్చాము, చేయడానికే వచ్చాము. రెండూ కూడా మాకు ఆయనే. స్తుతిశీలాహ విపన్యవహ అన్నట్లుగా పరమపురుషుణ్ణి స్తుతించడమే మాకు స్వభావంగా కలిగి ఉన్నాం మేము అని చెప్పినట్లుగా ఇప్పటివరకు నారాయణనే నమక్కే పరైతర్వాన్ అన్నట్టుగా ఆయన మాటలే చెప్తూ వచ్చాం మనం. ఉత్తమన్ పేరు పాడి అన్నాము. ఎన్నోసార్లు చెప్పింది కదా నామాన్ని పాడండి పాడండి అని మన చేత అనిపించింది ఆమె. ఎన్నో చోట్ల పరమాత్మ యొక్క నామాన్ని కీర్తింపజేస్తూ ఇప్పటి వరకు మనం వచ్చాము, కీర్తిస్తూ వచ్చాము. నువ్వు బయటికి వచ్చి తలుపు తీయి అని అడుగుతున్నారు. సెందామరై కయ్యాల్ సీరార్వళేలిప్ప. ఈ భగవత్ సంబంధాన్ని సూచించేటువంటి 3 మంత్రాలు ఉన్నాయి మనకి. ఆ 3 మంత్రాల యొక్క మాకు అర్థం బాసిల్లేలాగా నువ్వు బయటికి రావలసింది. ఎలాగా అంటే నీ చేతులు గలగలమని శబ్దం చేస్తూ ఉండాలి. సెంతామరే కయ్యాల్, ఎర్రనైనటువంటి తామరలు ఎంత అందంగా ఉంటాయో నీ చేతులు కూడా అంత అందంగా ఉన్నాయమ్మా. సౌందర్యం ఉంది, సౌకుమార్యం ఉంది, సౌగంధ్యం ఉంది ఆ చేతులకి. అలాంటి తామర పూలు లాంటి నీ చేతులతోటి చెయ్యంటే జ్ఞానం కదండి చెప్తారు. విశేషార్థంలో జ్ఞానం చెప్తారు. ఆ జ్ఞానానికి 3 ఉండాలట. ఏంటి? భగవత్ కైంకర్యమే చెయ్యాలి. అలాగే ఇతరులకు మనము ఉపాధేయం, ఇతరులు మనకి రక్షకులు కారు అనేటువంటిది ఉండాలి. అలాగే పరమాత్మని అనుభవిస్తున్నది నా కోసం నేను కాదు, నా ఆనందం కోసం కాదు. అంటే పరమాత్మకే చెందిన వారమై ఉండాలి. మనకు ఆకారత్రయం చెప్తారు కదండి, అదే ఆయనకే మనం భోగ్యభూతులుగా ఉండాలి. ఆయనకే శేషులుగా ఉండాలి. ఆయనే రక్షకుడు అని నమ్మి ఉండాలి. ఇటువంటి చేతులతోటి నీ గాజులన్నీ కూడా శబ్దించేలాగా, అంటే భగవత్ సంబంధాన్ని మాకు పూర్తిగా కలిగించే విధంగా వచ్చి మాకు తలుపు తీయవమ్మా అని అడుగుతున్నాం. దీనివల్ల కలిగే ఆనందం ఎవరికండి? మగజిందు అంటే ఇంతమంది వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు అని అనుకోకే రంగనాయకి. ఆహా, ఇంతమందిని నేను చూశాను కదా ఈరోజు అన్నట్లుగా నువ్వు ఆనందంతో బయటికి రా. మేము వచ్చి నిన్ను సేవించడం కూడా మా ఆనందం కాదు, నీకు ఆనందమే కలిగించాలి. ఇందులో మాకు స్వభోక్తృత్వ బుద్ధి లేదు. ఆనందం మాకు అని చెయ్యట్లా. మేము ఏ పనైనా మీ ఇద్దరికి, మీ మిథునానికి ఆనందం అనే మేము చేస్తున్నాము. అదే అటువంటి ఆనందంతో నువ్వు వచ్చి ఈ తలుపు తీయవలసింది అని చెప్పి ఈరోజు పాసురంలో మనం అడుగుతున్నాము. శ్రీరంగనాయకిని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ వందు నువ్వు వచ్చే తలుపు తీయి అంటున్నారు. అసలు నువ్వు వచ్చిందే ఎందుకు రంగనాయకి చెప్పు? ఇంత పరమపదంలో భోగాలన్నీ అనుభవించవలసిన నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా మా కోసం అని చెప్పి ఎన్నో యుగాల నుంచి కూర్చుని ఉన్నావు. ఇదంతా ఎందుకోసం వచ్చావు నువ్వు? జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే అని మనం చదువుకున్నాం ఇందాక. పరంపదంలో కానీ పాలకడల్లో కానీ హాయిగా ఉండొచ్చు కదా. ఈ లీలా విభూతిలోకి ఎందుకు వచ్చావు? కొంచెం ఆలోచించు. అంటే క్షమమితి ధియా భూయ శ్రీరంగధామని మోదసే అన్నారు. ఆ ప్రేమతో పరంపదం మీద ఆదర ఉండాలి నీకు. మెట్టినిళ్ళని లేదా మెట్టినిళ్ళనో ఉండాలి. అవన్నీ విడిచిపెట్టేశావు నువ్వు. మాలాంటి దీనుల్ని రక్షించడం కోసం ఇదే సరైన స్థానము. అక్కడెవరుంటారు నేను రక్షించడానికి అని అనుకుని ఇక్కడైతే రక్షించమని అడిగేవారు చాలా జనం ఉంటారు. వీరందరికీ నా కరుణని కురిపించాలి అని చెప్పి వచ్చావు. అంతేకాదు శ్రీరంగనాథుని మీద ప్రేమతో వచ్చావు. ఒక పక్కన ఇప్పుడు పెరుమాళ్ళు, ఓ చేతిలో బంతి లాంటి మనము. అందుకనే నువ్వు పరంపదల్లో వదిలిపెట్టేసి స్వామి అర్చామూర్తిగా శ్రీరంగనాథునిగా వస్తే నువ్వు కూడా రంగనాయకిగా వచ్చావు కదా. ఏ అవతారమైనా స్వామి రాముడిగా వస్తే అమ్మ సీతా పిరాటిగా వచ్చింది, కృష్ణుడిగా వస్తే నప్పిన పిరాటిగా వచ్చింది, ఇప్పుడు రంగనాథుడిగా వస్తే ఈమె రంగనాయకగా వచ్చింది. ఇలా స్వామి ఎప్పుడు అవతరిస్తే అప్పుడు సహధర్మచారిణిగా నువ్వు కూడా వచ్చి అవతరించావు కదా. నువ్వు ఒక్కదానివి లోపల పరమాత్మని అనుభవించడం భావ్యం కాదు. మేమందరం మీ ఇద్దరికి సంతానం కదా, పిల్లలం కదా. అందరం కలిసి అనుభవిస్తే ఆనందం, కానీ మీరిద్దరే లోపల ఉండి అనుభవిస్తే దాంట్లో ఆనందం ఉండదు. కాబట్టి నువ్వు మాకు మార్తంతా గుర్తించి పరమాత్మతో మమ్మల్ని చేర్చే విధంగా నీ యొక్క కమలాల వంటి చేతులు శబ్దించేలాగా, గాజులు కలిగినటువంటి చేతులు శబ్దించేలాగా వచ్చి తలుపు తీసి మమ్మల్ని లోపలికి అనుగ్రహించవలసింది అని ఈరోజు పాసురంలో మనం రంగనాయకిని ప్రార్థిస్తూ ఉన్నాం.
உந்து மதுகளித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங் கமழுங் குழலி கடத்திரவாய் வந்தியெங்கும் கோழி இழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில்லங்கள் கூவினகான் பந்தார் விரடி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையலிப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய். स्वचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्.